ఈశ్వరుడు నీకు ఒక్కొక్క అధికారమును ఒక్కొక్క ఉపాధి యందు ఒక్కొక్క విభూతిగా ప్రవేశపెడతాడు. ఆ కర్తవ్యమును మాత్రమే నువ్వు నిర్వహించవలసి ఉంటుంది, దాని చేత పండిపోతావు అంతే. అలా నీకు చేత కాకపోతే నువ్వు ప్రమాదాన్ని పొందుతావు. నీకు అక్కర్లేని దాని జోలికి నువ్వు వెళ్ళడానికి వీలు లేదంతే. పోలిక్కి ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది అది. అదే అర్జున, నీకు అక్కర్లేని కర్తవ్యం నువ్వు తీసుకుంటున్నావు. ఏమిటో లేనిపోని మాటలన్నీ చెప్పి వాళ్ళని నేను చంపేస్తానంటున్నావు. ఎవరిని చంపేస్తావు? చంపడానికి శరీరాన్ని చంపితే వాడు ఇంకో శరీరాన్ని ఉచ్చుకుంటాడు. ఆత్మకు అసలు చావు లేదు, ఇంకా నువ్వు చంపేదేమిటి? నువ్వు చచ్చిపోయేదేమిటి? దుర్యోధనుడు వచ్చి నన్ను కత్తితో పొడి చేస్తే చచ్చిపోతానంటావు. ఏది చచ్చిపోతుంది, ఏది చావకుండా ఉంటుంది నీకేమన్నా తెలుసా? ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? మోహానికి గురైపోయింది నీ బుద్ధి. కాబట్టి ఇలా మాట్లాడకూడదు. దేహములు కాలమునందు వస్తాయి, దేహములు కాలమునందు పడిపోతాయి. దేహి కాలమునందు పడడం. దేహి కాలమునందు ఎప్పుడూ అలా ఉంటూనే ఉంటాడు. నేను లోపల ఏదుందో అది ఈ శరీరం ఉన్నా ఉంటుంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకో శరీరంలోకి వెళ్ళి ఉంటుంది. అప్పుడు ఆ శరీరంతో చేస్తుంది పనులు. అప్పుడు కూడా ఉంటుంది నేను మాత్రం. దేహం మారిపోతుంటుంది అంతే. ఇప్పుడు మీరు ఈ విషయం ఎందుకు చెప్పాడో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా ఇందులో ఉన్న రహస్యాన్ని పట్టుకోగలిగితే మీకు ఈ శ్లోకం ఎందుకు అమృత భాండమో అర్థమైపోతుంది.